హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే. మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొంచెం ముందరికి గూడా పోతానన్నమాట. ఒక లైక్ చేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పొద్దున్నే లేచేసిన కోడి ఒకటే తీరు కూస్తుంది. మీకు వాయిస్ ఇనిపిద్దాం కోడి కూత అనేసి వీడియో తీస్తే, నేను వీడియో తీస్తుంటేనే అసలు కూస్తలేదది. ఇంగ సరేలే నువ్వు పండుకోయే తల్లి ఇంగ అనేసి లోపలికొచ్చేసరికి మళ్ళీ కూస్తుంది. ఇంగ నీతోని వేగలేను నేననేసి నేనైతే మొఖం కడుక్కొనొచ్చేసి వేడి నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేసుకున్న తాగడానికి. ఇంకా నిమ్మకాయ కోసేసుకొని వేడి నీళ్ళైతే తాగేసిన. నాకు ఎందుకో ఏమో బరువెక్కువైపోతున్నట్టు, లావైతున్నట్టు అనిపిస్తుంది. ఏం జేయాలి? స్వీట్స్ తగ్గిస్తా ఇప్పటినుంచి అని అనుకుంటున్నా. ఇవాళ పొద్దున్నే లేసి డెసిషన్ అయితే తీసుకున్నా. కానీ ఏమో అప్పుడప్పుడు మా ఆయన తీసుకొస్తూనే ఉంటాడు. దుకాన్లవి మైసూర్ పాకులంట, బాదుషాలంట. అంటే అన్నీ నేనే తినను. తినేస్తూ ఉంటా అనమాట. 1, 2 అట్లా. అదే ఇప్పటినుంచి బిస్కెట్‌లు, చక్కెర ఇంకేమంటారు ఇట్లా మైసూర్ పాకులు గానీ, ఏవైనా గానీ ఏమి తినొద్దని డిసైడ్ చేసేసుకున్నా. ఎందుకంటే కొంచెం బరువు తగ్గాలి. మొన్నటిదాకా ఫస్ట్ బరువు తగ్గుదామని అనుకున్నా. కానీ నేను తినేదే 2 పూటలు. ఎందుకు లావైపోతున్నా అనే ఒక పర్షాన్ పడ్డది నాకు. కానీ ఇప్పటి నుంచి కనీసం స్వీట్స్ అన్నా బంద్ చేసి నేను తినే తిండి కంటిన్యూగా అట్లనే తింటా. వాటర్ అయితే ఇట్లా తాగుతా కదా అని అనుకున్నా. చూద్దాం. ఒక్క 10 రోజులు, 15 రోజులు చూద్దాం. స్వీట్స్ అన్నీ బంద్ చేసి అప్పటి వరకి లావు తగ్గుతానా, కొంచెం బరువు తగ్గుతానా లేదా అని ఆలోచిద్దాం. ఇంక బియ్యం అయితే తీసేసుకున్నా. బియ్యం తీసేసుకొని కడిగేసి పొయ్యి మీద పెట్టేసి చపాతీకి పిండి పిసికేసుకొని చపాతీలైతే చేసేస్తున్నా అనమాట. ఇంకా మా పిల్లలు లేవలేరు. టైం ఎంతైతుంది? 5 అయితుంది. ఇంకా మా పిల్లలు లేవలేరు. మా ఆయనైతే లేసేసి బయటకైతే పోయిండు. ఆయనకు గూడా వేడి నీళ్ళు కాసిచ్చేసిన తాగేసిండనమాట. సామానయితే సదురుకోవాలి గదా! ఇంక దందకైనా సామాను ఆటోలో సదిరేసుకునే వరకి నేనైతే వంట చేసేసుకుంటా అనమాట. మధ్యలో ఒక్కసారి బయటికి పోయి వాకిలి ఊడ్చేసి, ఇంకా కొంచెం టైం ఉంటే ఆయనకి సామాను అందుకుంటా గూడా. ఇంక పప్పమ్మ లేసైతే చదువుకుంటుంది. ఇప్పుడు లేసి బయటికి పోయి మొఖం కడుక్కొని మళ్ళీ వచ్చిందనమాట. ఆమె పొద్దున్నే లేసి చదువుకుంటది. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైతదో ఏమో అస్సలు లేవను, లేవను అంటది. నేను తిట్టేసరికి నన్నే తిట్టేస్తది. అంటే నిద్ర సరిపోకనో, కొంచెం కాలేజ్‌లో అట్లనే చదువుకుంటూనే ఉంటది గదా! పొద్దున్న 7:00కి పోయి మళ్ళీ నైట్‌కి 7:00కొస్తది. 7:00కేం రాదు. 6:15 అట్లొస్తది. 6:00కి వదులుతారంట. బస్ ఈడకొచ్చే వరకు 15 మినిట్స్ అట్లా అయితది. కొంచెం దగ్గరనే అంత దూరమేం గాదు. ఇంగ నేనైతే చపాతీలైతే చేసేసుకొని ఒక్కసారే చేసేసుకుంటా. నాకు చపాతీల కన్నా జొన్న రొట్టెలు చేయడమే ఈజీ అనిపిస్తది. ఎందుకంటే ఇది పిండి పిసకాలి, పక్కకు పెట్టుకోవాలి, మళ్ళీ చపాతీలన్నీ చేసుకోవాలి, మళ్ళీ కాల్చుకోవాలి. అందుకనే జొన్న రొట్టెలైతే ఒక దిక్కు పిండి పిసుకునే వరకి పెంక కాలిపోతది. ఒక దిక్కు చేసుకుంటేనే ఒక దిక్కు కాల్చేయొచ్చు. కానీ చపాతీలు ఎక్కువ తినం. ఎప్పుడో ఒకసారి. ఇంగ ఇవాళ టిఫిన్‌కైతే చపాతీలే చేసేసిన. ఇంకా నైట్ చికెన్ వండిన గదా! సో, ఇది సోమవారం వ్లాగ్ గదా! ఇంకా ఆదివారం నైట్ చికెన్ వండిన. పప్పమ్మకి చికెను, చపాతీలు, అన్నం అన్నీ 2 బాక్సులలో ఏసి కట్టిచ్చేసినా అనమాట. ఇంకా నాకు కూడా టైం అయిపోతుంది కాబట్టి నేను కూడా తిందాం అనుకున్నా. కానీ కుదరలేదు. ఇంక తినలేననమాట. పంచి పొద్దున గూడా తినడం నేర్చుకోవాలి. పొద్దున ఏదో ఒకటి కొంచెమన్నా తిని దందక్కోవాలి. మధ్యాహ్నం వచ్చేవరకు ఫుల్ ఆకలైతది. ఒకసారి తింటా అనుకుంటా. ఒక్కొక్కసారి ఉంటాయి ఇంట్లో, ఒక్కొక్కసారి ఉండవు. ఇంగ మా ఆయన తీసుకొస్తే వండుతా, లేకుంటే లేదన్నట్టు. ఇంగ అందుకే ఏం తినకుండానే పోతా ఒక్కొక్కసారి. ఇవాళ కూడా చపాతీలు చేసినా గానీ ఏం తినకుండానే పోయినా అనమాట. ఇంగ నా కొడుకుకైతే లేసి పాలు చపాతీ చేసుకోరా అని చెప్పిన. పాలు చపాతీ అయితే ఉంటది. చెప్పొద్దు సూపరుంటది. చపాతీలు వేడి వేడిగ చేసుకుంటామా, దాంట్లోకి కొంచెం పాలు వేసేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పాలు. దాంట్లో కొంచెం చక్కెర వేసేసుకొని, కొంచెం నెయ్యి వేసి, కొంచెం సేపు ఉడకనివ్వాలి. చపాతీ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత తీసి దింపేసుకోవాలి. కొంచెం కొంచెం పాలుండాలి దాంట్ల. అప్పుడు తింటే ఉంటది. దాని టేస్టే వేరు. అసలు నాకసలు ఆ విషయమే తెలవదు తెలుసా! అత్తమ్మ వాళ్ళ ఇంటికి పెళ్ళైనంక వచ్చినంక వాళ్ళు చేసుకొని తింటుంటేనే ఒక్కసారి తిన్నా అంటే దానికి ఫేవరెట్ అయిపోయినా. అంత మంచిగుంటది. ఇంక చికెన్ ఉంది గూడా, చికెన్ గూడా చపాతీ గూడా చేసుకొని తినరా అని చెప్పిన. అంటే వాడేమో పాలు చపాతే తిన్నాడంట. ఇంగ పప్పమ్మకైతే ఇంగ అన్నము, చికెన్ కట్టేసిన ఒక దాంట్లో. ఒక దాంట్లోనేమో చపాతీ మళ్ళీ చికెన్ గూడా కట్టేసిన. పొయ్యి పోంగానే తినేసేయమని చెప్పిన. ఆమెకు టైం అయితుందంట. మాకు గూడా టైం అయిపోతుంది. ఆమెతోని ఒర్లనీకైతే నాకు అస్సలు చేత కాదు. ఇంక నేనైతే రెడీ అయిపోయినా అనమాట. మంచిగున్నానా? కానీ చలి పెట్టేస్తుంది. స్వెటర్ ఏసుకుందాం అనుకున్నా. కొంచెం సేపు కాంగానే ఎండొచ్చేసి మళ్ళీ చలి పెట్టదు. ఇంగ వచ్చి రాగానే ఫోను తీసుకొని వీడియో అయితే తీద్దాం అనుకున్నా.
వచ్చేసరికి ఒకటయింది. కానీ వచ్చేసరికి మా బాబయితే చదువుకుంటుండు. 22కి ఎగ్జామ్ ఉందనమాట. జే మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. కర్నూల్‌లో పడ్డది సెంటరు. ఇంగ వాడు ఫోన్‌లో ఏమంటారో చదువుకుంటున్నాడు. అదే ఎగ్జామ్ టెస్ట్ అవి ఉంటాయి గదా! ఒకసారి ప్రాక్టీస్ చేస్తుండనమాట. వాడు ఫోన్ తీసేసుకున్నాడు. ఇంగ అప్పుడప్పుడు మధ్యలో క్లాసులు వింటాడు గదా! వాని దగ్గరనే ఉన్నది ఫోను. ఇంకా వాడు లేసి కొంచెం సేపు బయటికి పోతా అనేసరికి అప్పుడు ఇల్లు ఊడుస్తుంటే తీసుకున్నా అనమాట. మళ్ళీ ఫోను, వీడియో తీసుకోనీకే. మళ్ళీ పని చేసుకునేటప్పుడు వరకి మధ్యాహ్నం ఇంక పనేం చేసుకోలేను కాబట్టి ఇగ వాడంతా చదువుకున్నాడు. ఇంక సాయంత్రం మళ్ళీ పని స్టార్ట్ చేసుకునే టైంకి నాకు ఫోను ఖాళీగానే ఉండే. ఇంగ పనైతే సాయంత్రం స్టార్ట్ చేసేసినా అనమాట. ఇంగ నిన్న ఉతికిన బట్టలన్నీ తీసేసుకున్నా. తీసేసి మడతబెట్టేసి లోపల పెట్టేయాలి బీరువాలో. నిన్న ఒక అక్క 4 సార్లేమో మెసేజ్ చేసేసింది. నీ బట్టలన్నీ రోజువారీ బట్టలన్నీ తీసి ఒక మూట కట్టేసి పక్కకు పెట్టుకో అనేసి. ఇంక ఇవాళైతే ట్రై చేద్దామనేసి నిన్న ఈ వీడియో తీసేటప్పుడు ఇంక సాయంత్రం అయితే మళ్ళీ మూట కట్టేసినా అనమాట. అంతకాలం నా మంచి కోసమే చెప్తుంది గదా అనేసి మూట అయితే కట్టేసిన. అక్కకి నా వీడియోస్ చూస్తుంటే అక్కనో, చెల్లెలో తెలవదు ఎవరో గానీ వీడియోస్ చూస్తుంటే బట్టలంతా అడ్డమున్నందుకు ఎట్లుందో ఇల్లు అనిపించిందో ఏమో అందుకే చెప్పినట్టుంది. కానీ థ్యాంక్స్ అక్క చెప్పినందుకు. మంచి సలహా ఇచ్చినావు. అట్లా ఏసుకోవద్దు కూడా బట్టలు అందుకే. ఇంకా నేను చెప్పినట్టయితే బట్టలైతే అన్నీ మూట గట్టి పెట్టినా చూపిస్తా తర్వాత. నిన్న వీడియో అప్‌లోడ్ చేయమన్నావు. నిన్న కాలేదు. ఎందుకంటే బాబు చదువుకుంటుండే అందుకని. ఇంకా సాయంత్రం అయితే నీళ్ళు పెట్టేసిన. గిన్నెలన్నీ బయటకేసేసుకున్నా గదా! ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని మళ్ళీ ఏమంటారో ఇంకా 2, 3 జతల బట్టలుండే అవేమో నా కొడుకు టీ షర్ట్ ఇచ్చిండు వైట్ కలర్‌ది ఎగ్జామ్‌కి ఏసుకపోతా ఉతుకు అనేసి. అయితే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటది గదా! అదేసి నానబెట్టేసినా అనమాట. అరే! లిక్విడ్ చాలా మంచిగుంది అనిపించింది. నిజంగానే ఇప్పటి నుంచి లిక్విడ్ ఏసే బట్టలు ఉతుకుతా అనుకున్నా. ఇంకా ఇవాళ ఒక ఊర్ల ఒక సంగతయింది చెప్తా వినండి. ఏమంటే మొన్న అమ్ము చనిపోయింది గదా! అమ్ముని తెచ్చిన వాళ్ళ ఇంటికాడికే మళ్ళీ పోయినామనమాట దందకి. అయితే ఆ ఆంటీని అడిగినాం. ముందొకసారి అడిగినప్పుడు అమ్మునిచ్చింది. అమ్ముని మంచిగా పెంచుకున్నాం గానీ కుక్కలు పట్టుకపోయినాయి గదా! ఇంగ ఆంటీకైతే చెప్పలే. ఆ ఆంటీ తెలుసా ప్రతిసారి పోయినప్పుడల్లా మా పిల్లి బావుందా? అంటే వాళ్ళు బిల్లి అంటారు గదా ముస్లిమ్స్. మా బిల్లి బావుందా అనుకుంటా దగ్గరకొస్తది. మా ఆయన ఫోన్‌లో మేము వీడియోస్ తీసుకుంటూ ఉంటాం గదా! ఆడుకునేటప్పుడు. అవన్నీ చూపిస్తే ఓహో! మురిసిపోతూ ఉంటది. మురిసిపోయి మొన్న ఒకసారి పోయినప్పుడు అమ్మ చనిపోయిందని ఏం చెప్పలేము. కానీ ఇంకొక పిల్లి కావాలి అని అడిగితే మళ్ళీ నెల అయినాక పిల్లలు తీస్తది ఇస్తా అని చెప్పింది. అయితే నిన్న పోయినామనమాట. నిన్న పోతే అస్సలు ఇస్తలేదు. 2 పిల్లలు తీసింది కానీ ఇయ్యనే ఇయ్యదంట. ఫస్ట్ మీకిచ్చినప్పుడు తల్లి నన్ను కోపంతోని కరవనీకొచ్చింది. నేను అస్సలియ్యనని తలుపు మూసేసుకుంటుంది. మళ్ళీ తలుపు కొట్టిన, మళ్ళీ తలుపు కొట్టి మళ్ళీ ఇయ్యమని చెప్పిన. లేదు లేదు ఇయ్యనని మళ్ళీ తలుపు మూసేసుకుంది. పక్కింట్లో ఉన్నాయి అడుగుమని చెప్పింది. మళ్ళీ పక్కింట్లో పోయి అడిగినా అనమాట. అడిగినా గూడా వాళ్ళు గూడా మా దగ్గర లేవు. ఆమె దగ్గరనే ఉన్నాయి. ఆమె ఇయ్యదు. ఆమె చాలా ఇష్టంతోని పెంచుకుంటది ఆ పిల్లులని అని చెప్పిండ్రు. ఇంగ సరేలే ఆమె ఎంత కఠినంగా చెప్పేస్తుంది ఇయ్యను అనేసి, ఆమెకెంత ఇష్టముందో అనేసి వదిలేసి వచ్చేసినామనమాట. ఇంగ మా ఆయనైతే మళ్ళీ వేరే దగ్గర ఏడన్నా అడుగుదాంలే కనిపించినప్పుడు ఇస్తారు అనేసి అన్నాడు. నాకైతే అమ్ము పోయినప్పటి నుంచి చాలా మిస్ అయితున్నా అమ్ముని. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు ఉండరు గదా! దాంతోనే ఆట ఎక్కువ నాకు. నేను వాకిలి ఊడుస్తుంటే, ఇల్లు ఊడుస్తుంటే అరే! మధ్యలో వచ్చేసి ఆ చీపురు కట్టను పట్టేసుకొని బయట వాకిలి ఊడ్చి ఆకులన్నీ ఎత్తుతే ఆ సంచిలో ఒకరోజు కూర్చుంది పోయి. అసలు మళ్ళీ ఎగిరి పైనకొచ్చింది. సంచి మూసేసిన అయినా గూడా వచ్చింది. దాని చేష్టలు, దాని అలవాట్లు అన్నీ నాకు నచ్చినాయనమాట. అమ్ము పోయినప్పటి నుంచి చాలా మిస్ అయిపోయినా నేను. ఫస్ట్ గూడా ఒక పిల్లి ఉండే అనమాట బుజ్జి. అది మా పప్పమ్మకి చాలా క్లోజ్. నాకైతే గాదు. అంటే అన్నం బెడతా ఉన్నదంటే ఉన్నది. కానీ అమ్ము తెలుసా చిన్నగున్నప్పుడు పాలు తాగేటప్పటి నుంచి నేనే పెంచుకున్నా. ఇది పప్పమ్మ పొద్దున పోతే సాయంత్రం వస్తది గదా! ఇంగ దాంతో నాకు బాగా అట్లా అలవాటయిపోయిందనమాట. ఇంకొక దాన్ని తెచ్చి పెంచుకుందాం అనుకున్నా. నైట్ మళ్ళీ కుక్కలొచ్చినాయి. ఈ 2 కోళ్ళున్నాయి. రాత్రి ఎన్ని గంటలకి 3:30కి అట్లా నేను ఎట్లా 4 గంటలకు లేస్తా గదా! ఇవ్వాలనమాట మంగళవారం పొద్దున లేసేసరికి కుక్కలొచ్చినాయి. కోడి పెద్ద పుంజు ఒక్కటే తీరు అరుస్తుంది. దిగ్గ లేసి ఉరుకుతొచ్చి బయటికి చూసేసరికి కుక్క ఉరుకుతుంది పడి. ఇంగ ఈ ఆటో సందులో నుంచొచ్చింది. ఈ రేకు అడ్డముంది. ఎట్లా కుక్కలు రాలేవేమో అని నేను. మా ఆయననేమో అగో పోతుందా సందులకేనని మా ఆయన. ఇంకా కోడైతే ఒక్కటే తీరు అరుస్తుందిరా దేవుడా!
ఈ కుక్కల్ని ఎప్పుడు బాధ పోతదో ఏమో! నాకసలు ఈ కుక్కలు ఎందుకు ఇట్లా అయిపోయినాయి? చిన్న చిన్న పిల్లల్ని కూడా అస్సలు కరుస్తున్నాయి తెలుసా? ఏమంటారు? ఎంతమంది పిల్లల్ని కరిచి చంపేసినాయో కుక్కలు. ఇంకా కుక్కలకి వచ్చినాయా, పిల్లులకి వచ్చినాయా, కోళ్ళకి వచ్చినాయా అనిపిస్తది. కుక్కలకి కాదేమో కోళ్ళకి, పిల్లులకి వచ్చినాయి నాకు అనిపిస్తది. నేను చెప్పినా కదా! లిక్విడ్ వేసేసి రుద్దేసినా అనేసి. అస్సలు తెలుసా ఎంత పురుగొస్తుంది. ఇంక కొంచెమే వేసేది ఉండే కొంచెం ఎక్కువేసినట్టు అనిపించింది. కానీ ఇప్పటి నుంచి నేను లిక్విడ్ వేసి బట్టలు ఉతుకుతా అనుకున్నా. మంచిగున్నాయి బట్టలు. ఇంకా ఎందుకంటే సబ్బు, సర్ఫ్ కన్నా లిక్విడే బావుంది అనిపిచ్చింది. కానీ వాషింగ్ మిషన్‌లోనే లిక్విడ్ వాడతారు అనుకున్నా ఇన్ని రోజులు. కానీ వాడరు. ఇప్పటి నుంచి నేను గూడా ఇట్లనే వాడతా. అంటే కొద్దిసేపు నానబెట్టేసి బ్రష్‌తోని రుద్దేస్తే సరిపోతది గదా! కానీ బురుగు మాత్రం చాలా వచ్చిందనమాట. కొంచెం తక్కువేసుకోవాలి ఇప్పటి నుంచి. ఇంక బట్టలన్నీ ఆరేసేసిన. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నా గదా! లోపలికి తీసుకపోయి అన్నీ సదిరేసిన అనమాట. ఇంకా మొఖం కడుక్కొని నెత్తికి నూనె పెట్టేసుకున్నా. నెత్తి అయితే గద్ద కూడా అయిపోయింది నాది. నెత్తికి నూనె పెట్టేసుకొని ముఖం అయితే కడిగేసుకొని ఇంకా బొట్టయితే పెట్టేసుకున్నా అనమాట. బొట్టు ఉంది. ముఖం అయితే తుడుచుకున్నా. టిక్లీ ఏం పోదు. 2 రోజులు, 3 రోజులు ఉంటది ఒక్క టిక్లీ నాకు. ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఏం వండాలి? ఏమీ లేవు. పొద్దున అవును మర్చిపోయినా. పొద్దున వచ్చేటప్పుడు కొత్తిమీర పట్టుకొనొచ్చినాం. కోళ్ళకి టమాటాలు అవి పట్టుకొస్తాడు గదా మా ఆయన. అంటే పాడైనయి ఉంటాయి గదా కూరగాయల షాప్ కాడ ఆడ తీసుకొచ్చేటప్పుడు ఇంక మాకు గూడా ఏమన్నా కూరగాయలు పట్టుకొస్తాడనమాట. కొత్తిమీర ఎక్కువ పట్టుకొచ్చేసిండు. ఒక రూ. 10 పాలకూర పట్టుకొస్తే మధ్యాహ్నంకి పాలకూర వండేసి నేను నా కొడుకైతే తినేసినామనమాట. రాత్రికి చికెన్ ఉంటే మా ఆయన తిన్నాడది. ఇంకా కొత్తిమీర ఎక్కువ తెచ్చేసిండు గదా! ఈ కొత్తిమీర ఇట్లే పెడితే మొన్న గూడా ఒకసారి కొంచెం ఖరాబ్ అయిపోయింది. కూరలలో గూడా ఎక్కువ ఎయ్యబుద్ధి గాదు గదా! ఇంక ఖరాబ్ అయిపోతది ఏం జేయాలి అనేసి మా ఆయన ఫోన్ తీసుకొని కొత్తిమీరది చట్నీ చూసినా అనమాట. అరే! ఆవాలు, మెంతులు వేసేసి చట్నీ అయితే రుద్దేసిన. సూపరొచ్చింది. ఇంక రాత్రికి అదే తిన్నాం. రాత్రికి దాంతో పాటు ఇంకేందంటే గుడ్లు ఉడకబెట్టేసి నాటుకోడి గుడ్లు ఉండే 3 దాంతోని ఉడకబెట్టేసి కూరైతే చేసినా అనమాట. ఇద్దో అక్క, చెల్లో నాకు ఎవరో మీరు తెలవదు. కానీ మీరు చెప్పినట్టు ఇంక బట్టలన్నీ దండ మీదకి తీసేసి మూటైతే కట్టేసిన. మీరు ఇదే చెప్పిండ్రా? ఇంకొకటేమన్నా చెప్పిండ్రా? నాకైతే అసలు అర్థం కాలేదు. ఇది చెప్పినట్టే అర్థమైంది. ఇంక బట్టలైతే మీరు చీర తీసుకోమన్నారు గదా! నాకు ఆ చీర అంటే చాలా ఇష్టం. ఆ చీరను వాడలేను. అందుకని పక్కకు పెట్టేసినా అనమాట. ఇది చున్నీ తీసుకొని చున్నీలో అయితే మూటేసి కట్టినా. నా కొడుకు ఎందుకమ్మా మూట కడుతున్నావు అని అడిగితే వానికి చెప్తున్నా అనమాట. ఒక అక్క మెసేజ్ చేసింది. ఇట్లా బట్టలన్నీ కట్టేసి పక్కకు పెట్టేసుకో చతురాకారంలా చీరను మడిచి ఇట్లా కట్టుమని చెప్పింది అని చెప్తే, అవునా అంటున్నాడనమాట. ఇంక నాటుకోడి గుడ్లయితే పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టనీకి పెట్టేసి కొంచెం ఉప్పేసేసినా అనమాట. ఉప్పు వేస్తే పొట్టు తొందరగా వస్తది. అంటే నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నా. అప్పటినుంచి నిజంగానే వస్తది. అంతకుముందు అంత అనమాట. ఇంకా ఒక పక్కకు వేడి నీళ్ళు కాసేసుకొని, పిండి వేసేసుకొని, పిండిలో వేడి నీళ్ళైతే కలిపేసుకున్నా. ఇంకా రొట్టెలైతే 6 రొట్టెలు చేసిన. కొంచెమే అన్నం ఉంది. ఎక్కువ రొట్టెలు చేస్తే ఎవరు తినరు. అయినా 6 రొట్టెలు చేసినా ఒక రొట్టె మిగిలింది. ఎందుకంటే మా ఆయన ఒకటే రొట్టె తిన్నాడు. మా పాప 2 రొట్టెలు తిన్నది. మా బాబు 2 రొట్టెలు తిన్నాడు. నేనేమో కొంచెం అన్నం తిన్నా. నేను ఇప్పటి నుంచి నైట్ అస్సలు తినను. తింటే 6 వరకే తినేస్తా. అస్సలకింక నేనైతే బరువు తగ్గుదాం అనేసి కన్ఫర్మ్ అయిపోయినా. తినేది 2 పూటలే. ఇంత లావెందుకు అయిపోతున్నా? కొంచెమే తింటా. ఎక్కువ కూడా తినను కదా అనుకుంటున్నా. కొంచెం అన్నం ఎక్కువ తిన్నా సరే నైట్ తినను. ఇంకా స్వీట్స్ అన్నీ బంద్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. చూద్దాం. ఇవాళ డేట్ ఎంత? 21 కదా! కరెక్ట్ మళ్ళీ ఫస్ట్ రోజు గుర్తు చేస్తా మీకు. అంటే డైలీ కూడా చెప్తూ ఉంటా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేసి. ఇవాళ వెయిట్ కూడా చెక్ చేసుకుంటా. రేపు వీడియోలో చెప్తా ఎంతున్నానో వెయిట్. అంటే ఇయాల సోమవారం వీడియో కాబట్టి ఇయాల వాయిస్ ఓవర్ ఇచ్చి ఇయాల ఇస్తున్నా కదా! ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా కదా! ఇంకా ఇవాళ మంగళవారం వీడియోలో బరువు చెక్ చేసేసుకొని ఇంకా మీకైతే నేను ఎంత వెయిట్ ఉన్నా, ఎన్ని రోజులకి ఎంత వెయిట్ తగ్గుతున్నా. నేను స్వీట్స్ నిజంగా ఇప్పటి నుంచి కన్ఫామ్‌గా బంద్ చేస్తా. ఇంకా ఇవాళైతే పైసలేం జమ చేయలేను. ఇవాళ మా ఆయన దగ్గర చిల్లర ఏం లేకుండే అనమాట. ఇయ్యలేడు చిల్లర. ఇంకా వచ్చి రాగానే కూడా వీడియోస్ కూడా ఏం తీసుకోలేను. ఇంకా సాయంత్రం నుంచి వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే ఎగ్జామ్ మంచిగా రాయాలని మీరందరూ బ్లెస్ చేయండి. వానికైతే మంచిగా సీట్ రావాలి, మంచిగా చదువుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. పిల్లలు బాగుంటేనే కదా! అస్సలకి పిల్లలు బాగుండడం కాదు కానీ బాగుండాలి. కానీ నేను ఒక మాట చెప్తా.
మంచి చదువు ఉండాలి. చదువుకున్న రెస్పెక్ట్ నీ దగ్గర ఎన్ని పైసలున్నా రాదు. నువ్వు ఎంత పైసలున్నోనివైనా సరే చదువుకున్నోని దగ్గరికి పోయేసరికి చేతులు కట్టుకోవాలి. అని నాకు తెలుసు. మీ అందరికి కూడా తెలుసా? నాకేదో చెప్పాలనిపించింది చెప్పిన. మా పిల్లలకైతే చిన్నగున్నప్పటి నుంచి అదే చెప్పి చదివిపిచ్చిన అనమాట. ఎంత మాకు కష్టాలున్నా సరే, ఎంత ఏదైనా సరే వాళ్ళకి మాత్రం ఒక్కటే చెప్పిన. ఎందుకంటే మీరు బాగా చదువుకోవాలి. మంచి స్థాయిలో ఉండాలి. నాలాగా ఇట్లా అస్సలు కష్టపడకూడదు అని చెప్పిన. కానీ తలరాత కూడా ఒకటుంటది. మనం ఎంత చదువుకున్నా, ఏం చేసినా మన దేవుడు తలరాత రాస్తాడు కదా! అదృష్టం కూడా కొంచెం కలిసి రావాలి. కలిసి రానప్పుడు ఏం చేయలేం. కానీ చదువైతే చదువుకోవాలి. ఒకరి దగ్గరికి పోయి చేతులు కట్టుకోకూడదు ఎప్పుడైనా సరే. మనకొచ్చిన చదువుతో మనం పౌరుషంగా గట్టిగా నిలబడేటట్టు ఉంటదనమాట. అందుకని మనం చదువు కంపల్సరీ చదువుకోవాలి. చదవని వాళ్ళని చాలా హీనంగా చూస్తారు. నేను చెప్పినా కదా! పైసలెన్నున్నా సరే వాళ్ళకి చదువుకునే వాళ్ళ దగ్గరికి పోయేసరికి ఆళ్ళు ఎంత చిన్న స్థాయి అయినా సరే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ని పైసలున్నా వాళ్ళ దగ్గర చదువు ఉండదు గదా! చదువుకొచ్చిన రెస్పెక్ట్ అట్లాంటిది. మొన్న ఒక ఆమె వీడియో గూడా జూషినా అనమాట యూట్యూబ్‌లో. ఆమె పేద కుటుంబం నుంచి వచ్చిందనమాట. భర్త అయితే టార్చర్ పెట్టేటోడంట. పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని కన్నదంట. అయితే ఆ టార్చర్‌ని భరించలేక ఆ పిల్లల కోసం సర్దుకపోయేదనమాట. సర్దుకపోయేది కానీ అస్సలు ఆమెకి ఇంగ కాక ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఇప్పుడు ఆమె కలెక్టర్ అయ్యి అందరి ముందుకొచ్చేసరికి ఆమె స్టోరీ విన్నోళ్ళందరూ ఆమెకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట. ఆమె పేరేందో నాకు తెలవదు. మీరు అడిగితే నేను కామెంట్ చేస్తా. ఎందుకంటే చూస్తా వీడియోని. వీడియో చూసి ఆమె పేరేందో, ఆమె యూట్యూబ్ ఛానల్ ఏందో కూడా మీకు కామెంట్ చేస్తా. మీరు అడిగితే. కానీ చదువుకున్న రెస్పెక్ట్ అట్లాంటిది చూడండి. ఆమె అంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ ఆమె చదువుకొని కలెక్టర్ అయింది. ఆమెకి కలెక్టర్ అవ్వాలని కూడా తెలవదంట. ఏదో మారుమూల గ్రామంలో ఉండి దూరం వెళ్ళి చదువుకోవాలంట. అయినా అంత తిప్పలు పడి చదువుకొని ఆమె ఇంకా ఆడపిల్లలు ఇట్లా చదువుకోవాలి, ఇట్లా చెయ్యాలి అని యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఆమె అందరికీ చెప్తుందంట. కలెక్టర్‌కి యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కానీ మంచి మాటలు చెప్పనీకి ఆమెకి మంచి మనసుంది కాబట్టి చెప్తుందనమాట. ఇంకా నేనైతే నైట్‌కి నేను చెప్పినా కదా! కొత్తిమీర పచ్చడి చేసేసిన. పొద్దున్నేమో పాలకూర వండేసిన. అది కొంచెం ఉండే, ఇది కొంచెం ఉండే. ఇంక పిల్లలకి నాటుకోడి గుడ్లు ఉడకబెట్టేసి ఇంక 4 పచ్చలు కోసేసి, కొంచెం ఉల్లిగడ్డ వేసి, కొంచెం నూనె వేసేసి వేంపేసి, తర్వాత గుడ్లన్నీ దాంట్లోకి వేసి, ఉప్పు, కారం వేసేసి కలిపేసిన. ఇది పిల్లలిద్దరికే సరిపోయింది. ఇంకా మా ఆయన, నేను కొత్తిమీర పచ్చడి వేసేసుకొని తినేసినామనమాట. ఇంకా నా వీడియో ఎట్లుంది? ఒక్కసారి చెప్పేసేయండి. నా వీడియో చూసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండబ్బా! నా వీడియోని ముందరికి పోనీయండి. ఒక్కటే మాట అడుగుతా. నా పిల్లల్ని చదివిపిచ్చుకోనీకనే నేను వీడియోస్ తీస్తున్నా. అస్సలు మా ఆయనకి ఇష్టం లేదు. నిన్న వీడియోలో చెప్పినా కదా! అస్సలు ఇష్టం లేదు. నేను పిల్లల్ని చదివిపియాలి అన్న తపన ఒకటి చాలా ఎక్కువ ఉంది నాకు. కానీ పైసలు లేవు చేతిలో. అంతే. అన్నీ ఫ్రీగా రమ్మంటే ఏవి రావు కదా! ఏదన్నా ఇప్పుడు కొంచెం పైసలు పెడితే మంచి చదువు వస్తదన్నట్టు. లేకుంటే రాదు అన్నట్టు. నా బాధ అంతే. మీరైతే వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి.